సకల లోకాలకు ప్రభువైన ఆ అల్లాహ్కే సర్వస్తుతులు అంకితం. ఆయన మానవాళికి మార్గదర్శకత్వంగా ప్రవక్తలను పంపాడు మరియు తీర్పు దినము వరకు మనకు పాఠాలుగా వారి గాథలను మిగిల్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలు అందరిపై, ఆదం అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు అల్లాహ్ యొక్క కారుణ్యం, శాంతి భద్రతలు వర్షించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం ఈ రోజు కథను ప్రారంభించే ముందు, ఒకవేళ మీరు గత భాగాలను మిస్ అయి ఉంటే, దయచేసి మా ప్రవక్తల కథలు ప్లేలిస్ట్ను ఒకసారి చూడండి. ప్రతి కథకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ప్రతి ప్రవక్త ఒక భిన్నమైన సవాలును ఎదుర్కొన్నారు. మరి ఈ రోజు కథ దాదాపు ప్రతి సమాజాన్ని పీడిస్తున్న ఒక రుగ్మత గురించి మనకు నేర్పుతుంది. అదే అప్రామాణికత, అబద్ధం, మోసం మరియు అవినీతి. ఈ రోజు మన కథ ప్రవక్త షోయబ్ అలైహిస్సలాం మరియు మిడియన్ ప్రజలు. మద్యన్ అనేది ఎంతో వర్ధిల్లుతున్న ఒక సంపన్న నగరం. అదొక గొప్ప వ్యాపార కేంద్రం. నేటి కాలంలో మనం చెప్పుకునే వాయువ్య అరేబియాలో, అంటే అకాబా అఖాతం, గల్ఫ్ ఆఫ్ అకాబా దగ్గర, ప్రస్తుత జోర్డాన్ మరియు సౌదీ అరేబియా సరిహద్దులకు సమీపంలో ఇది ఉండేది. మద్యన్ ప్రజలు వర్తకులు, వ్యాపారస్తులు. లౌకిక విజయాల పరంగా చూస్తే వారు తమ వ్యాపారంలో ఎంతో నైపుణ్యం కలవారు. అక్కడికి నిరంతరం వ్యాపార సమూహాలు, కారవాన్లు వస్తూ పోతూ ఉండేవి. బజార్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేవి. అక్కడ సంపద ఉంది, ఆహారం ఉంది, విలాసవంతమైన జీవితం ఉంది. కాని ఒక అంతర్గత వ్యాధి ఆ నగరాన్ని లోపల నుండి తొలిచేస్తోంది. మద్యన్ ప్రజలలో ఒక పెద్ద పాపం ఉండింది. ఆ పాపానికి రెండు ముఖాలు ఉన్నాయి. మొదటిది, వారు వ్యాపారంలో మోసాలకు పాల్పడేవారు. వారు ఏదైనా అమ్మేటప్పుడు తీసుకున్న డబ్బుకు సరిపడా కాకుండా తక్కువగా తూచేవారు. తారుమారు చేసిన త్రాసులను, నకిలీ రాళ్లను ఉపయోగించేవారు. కొనేటప్పుడు ఒక రకమైన తూకం రాళ్లను, అమ్మేటప్పుడు మరొక రకమైన రాళ్లను వాడేవారు. పేదలను దోచుకునేవారు మరియు మార్కెట్ ధరలను ఇష్టానుసారంగా మార్చేవారు. నేడు మనం దీనిని మోసం, అవినీతి లేదా మార్కెట్ మానిప్యులేషన్ అని పిలుస్తాము. కాని ఆ రోజుల్లో వారు దీనిని కేవలం వ్యాపారం అని పిలుచుకునేవారు. రెండవది, వారు సత్యాన్ని నొక్కేయడానికి భయాన్ని, అధికారాన్ని ఉపయోగించేవారు. ఎవరైనా నోరు విప్పి ఇది తప్పు అని చెప్పే సాహసం చేస్తే వారిని బెదిరించేవారు, ఎగతాళి చేసేవారు మరియు నగరం నుండి వెలివేసేవారు. బలవంతులు ఒకరినొకరు కాపాడుకునేవారు, బలహీనులకు అసలు నోరే లేకుండింది. ఇది మద్యన్ నగరం. బయటికి ఎంతో అందంగా ఉన్నా లోపల మాత్రం పూర్తిగా కుళ్ళిపోయింది. ఇలాంటి హేయమైన వాతావరణంలోకి అల్లాహ్ ఒక ప్రవక్తను పంపాడు. ఆయన పేరే షోయబ్ అలైహిస్సలాం. ఇస్లామీయ పండితులు ఆయనకు ఒక అందమైన బిరుదును ఇచ్చారు. ఆయనను ఖతీబ్ ఉలంబియా, ప్రవక్తలలో అత్యంత సుమధురంగా ప్రసంగించే వక్త అని పిలిచేవారు. ఆయన తన సంభాషణా చాతుర్యానికి, మృదు మధురమైన మాటలకు ప్రసిద్ధి చెందారు. ఆయన మాటలు నేరుగా మనుషుల హృదయాలను తాకేవి. ఆయన స్వయంగా మద్యన్ నివాసి. ఆయనకు ఆ ప్రజలు బాగా తెలుసు. వారి మధ్యే ఆయన పెరిగారు. ఆయన ఎక్కడో బయటి నుండి వచ్చి వారిని విమర్శించే అపరిచితుడు కాదు. ఆయన వారిలో ఒకరు. తన సొంత సమాజం పతనమవడాన్ని చూసి గుండెల్లో ఎంతో బాధను అనుభవించిన వ్యక్తి. అందుకే ఆయన కథ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఆయన కోపంతో రాలేదు, ప్రేమతో, ఆవేదనతో, కళ్లలో నీళ్లతో వచ్చారు. అల్లాహ్ ఖురాన్లోని సూరా అలరాఫ్ ఆయత్ 85లో ఇలా సెలవిచ్చాడు, మరియు మద్యన్ ప్రజల వైపునకు వారి సోదరుడైన షోయబ్ను పంపాము. ఇక్కడ వారి సోదరుడు అనే పదాన్ని గమనించండి. శత్రువు అని కాదు, సోదరుడు అని పేర్కొనబడింది. అల్లాహ్ ఆయనను వారి సోదరుడు అని పిలిచాడు, ఎందుకంటే ఆయన వారిలోని వాడే మరియు తన కుటుంబం లాంటి సమాజంపై ఒక సోదరునికి ఉండే నిజమైన ప్రేమ ఆయన గుండెల్లో ఉండింది. మరి ఈ ప్రవక్త తన ప్రజలతో ఏం చెప్పారు? ఆయన సందేశం ఎంతో స్పష్టంగా ఉండింది. అందులో 3 ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయి. మొదటి స్తంభం, కేవలం ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి.
దేవుడు ఒక్కడేనని, మనం ఆయనకు మాత్రమే తలవంచాలనే అత్యంత ప్రాథమిక సత్యాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. మిగతావన్నీ దీని తర్వాతే వస్తాయి. మీరు నిజంగా అల్లాహ్ను నమ్మితే మీ వ్యాపార లావాదేవీలు నిజాయితీగా సాగుతాయి. ఒక వ్యాపార బేరం చేజారిపోతుందనే భయం కంటే అల్లాహ్ మనల్ని గమనిస్తున్నాడనే భయం మీ హృదయంలో ఎక్కువగా ఉంటుంది. రెండవ స్తంభం, వ్యాపారంలో నిజాయితీగా ఉండండి. కొలతను, తూకాన్ని పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు చెందవలసిన వస్తువులలో తక్కువ చేయకండి. కొలతలు పూర్తిగా ఉంచండి. మోసం చేయకండి. తారుమారు చేసి దొంగతనానికి పాల్పడకండి. ప్రతి ఒక్కరికీ వారు చెల్లించిన దానికి తగిన వస్తువు లభించాలి. ఇది కేవలం ఆర్థికపరమైన నియమం మాత్రమే కాదు, ఇదొక నైతిక సూత్రం. ఎందుకంటే వ్యాపారంలో మీరు ఒకరిని మోసం చేసినప్పుడు మీరు కేవలం వారి డబ్బును మాత్రమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని కూడా దోచుకుంటున్నారు. నాకు మీ గురించి పట్టింపు లేదు అని మీరు పరోక్షంగా చెబుతున్నట్లే. మూడవ స్తంభం, భూమిపై అవినీతిని, అరాచకాన్ని వ్యాపింపజేయకండి. షోయబ్ అలైహిస్సలాం వారితో అన్నారు, ఈ భూమి అల్లాహ్ మనకు ఇచ్చిన ఒక అప్పగింత, అమానత్. మీరు అన్యాయంతో, దౌర్జన్యంతో, వంచనతో దీనిని పాడుచేసినప్పుడు మీరు సృష్టికర్తతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లే. సోదర సోదరీమణులారా, ఇది మన కాలానికి కూడా ఒక గొప్ప పాఠం. మీరు చేసే ప్రతి ఒక్క అప్రామాణిక వ్యాపారం సమాజంలో అలజడిని సృష్టిస్తుంది. పేదవాడు మరింత పేదవాడిగా మారుతాడు, బలహీనులు మరింత బలహీనపడతారు, సమాజాలు కుప్పకూలుతాయి మరియు కుటుంబాలు వీధిన పడతాయి. క్రాసులో చేసే ఒక చిన్న మోసం ఒక ముక్కటి సమాజాన్ని సర్వనాశనం చేయగలదు. మరి దీనికి మధ్యన్ ప్రజలు ఎలా స్పందించారు? సత్యం తమ భోగభాగ్యాలకు అడ్డుగా నిలిచినప్పుడు ప్రతి దుర్మార్గపు సమాజం ఎలా స్పందిస్తుందో వారు అలాగే స్పందించారు. వారు నవ్వారు, ఎగతాళి చేశారు, బెదిరించారు. వారు షోయబ్తో ఇలా అన్నారు, ఈ మాటలను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేటికీ సమాజంలో ఇలాంటి మాటలే వినబడుతుంటాయి. వారు అన్నారు, ఓ షోయబ్, మా తాత ముత్తాతలు పూజించిన వాటిని మేము వదిలిపెట్టాలని నీ నమాజ్ నీకు ఆజ్ఞాపిస్తోందా? వారు అన్నారు, షోయబ్, నీ ధర్మం మా వ్యాపారాల్లో జోక్యం చేసుకోమని చెబుతోందా? మా మార్కెట్లను మేము ఎలా నడుపుకోవాలో చెప్పడానికి నువ్వు ఎవరు? మా తండ్రులు ఇలాగే చేశారు. మా ముత్తాతలు ఇలాగే బతికారు. ఇది మా సంస్కృతి. మా పూర్వీకులు ఇలాగే చేశారు అనే ఈ వాదన సత్యానికి వ్యతిరేకంగా మానవ చరిత్రలో ఉపయోగించబడిన అత్యంత పురాతనమైన వాదనలలో ఒకటి. ఏదో తప్పు జరుగుతోందని మనసులో తెలిసినా మార్పు కోసం త్యాగం చేయలేక నేటికీ ప్రజలు ఈ వాదనను వాడుతుంటారు. ఆ తర్వాత వారు ఆయన వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. వారు వ్యంగ్యంగా ఇలా అన్నారు, నిజంగా నువ్వే ఎంతో సహనశీలివి, వివేకవంతుడివి. ఆయనకున్న మంచి పేరును, ఉత్తమ గుణాలనే వారు ఎగతాళి చేయడానికి ఆయుధాలుగా వాడుకున్నారు. నువ్వు చాలా యోగ్యుడివి అనుకుంటున్నావా? మా అందరికంటే నువ్వే గొప్పవాడివా అని అంటూ నేడు ఎంతమందిని నోరు నొక్కేస్తున్నారో కదా. కాని షోయబ్ అలైహిస్సలాం అక్కడ నుండి పారిపోలేదు, వెనకడుగు వేయలేదు, అవమానంతో తలదించుకోలేదు. ఆయన ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. ఆయన సమాధానం గుండెను పిండేసేంత అద్భుతంగా ఉంటుంది. సోదర సోదరీమణులారా, ఈ ఘట్టాన్ని మీరు హృదయపూర్వకంగా అనుభూతి చెందాలని నేను కోరుకుంటున్నాను. షోయబ్ అలైహిస్సలాం తనను తిరస్కరించిన, ఎగతాళి చేసిన, బెదిరించిన ప్రజల ముందు నిలబడి వారిని శపించలేదు. ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఇలా అన్నారు, ఓ నా ప్రజలారా, ఆలోచించండి, నేను నా ప్రభువు వైపు నుండి స్పష్టమైన ఆధారముపై ఉండి ఆయన నాకు తన వద్ద నుండి ఉత్తమమైన జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, మరియు నేను దేనినైతే మీకు వద్దని వారిస్తున్నానో మీ వెనుక నేను స్వయంగా అదే చేయాలని ఆశించను. ఆయన అన్నారు, నేను స్వయంగా చేయని పనిని మిమ్మల్ని చేయమని చెప్పడం లేదు. నేను కపటిని కాను. నేను దేనినైతే బోధిస్తున్నానో దానిని నా జీవితంలో ఆచరిస్తున్నాను. ఆ తర్వాత వచ్చే వాక్యం పవిత్ర ఖురాన్లోని అత్యంత సుందరమైన వాక్యాలలో ఒకటి. నేను నా శక్త్యానుసారం కేవలం సంస్కరణను, బాగుచేయడాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. అంటే నేను కేవలం పరిస్థితులను చక్కదిద్దాలని అనుకుంటున్నాను.
నా శక్తికొద్దీ నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఆయన ఎలాంటి అధికారం కోసమో అనుచరుల గుంపు కోసమో ప్రాకులాడలేదు, కీర్తి ప్రతిష్టలను ఆశించలేదు. ఆయన కేవలం సమాజం బాగుపడాలని కోరుకున్నారు. బజారులో ఒక వితంతువుకు ఆమె చెల్లించిన డబ్బుకు సరిపడా ధాన్యం లభించాలని ఆయన ఆశించారు. ఒక పేదవాడి త్రాసు మోసపూరితంగా ఉండకూడదని కోరుకున్నారు. మార్కెట్లో తిరిగే ప్రతి బిడ్డ నిజాయితీగల వాతావరణంలో పెరగాలని ఆశించారు. నేను కేవలం నా శక్త్యానుసారం బాగుచేయడమే కోరుకుంటున్నాను అని అంటూ ఒక ప్రవక్త పలకగలిగే అత్యంత వినమ్రమైన మాటను ఆయన పలికారు. మరియు నా విజయం, సాఫల్యం కేవలం అల్లాహ్ సహాయం వల్లే సాధ్యం. ఆయన తన బలహీనతను ఒప్పుకున్నారు. నేను దీనిని ఒంటరిగా చేయలేను. అల్లాహ్ సహాయం లేకపోతే నేను శూన్యం. సుభానల్లా. ప్రవక్తలలోనే అత్యంత గొప్ప వక్త అయిన ఒక ప్రవక్త అక్కడ నిలబడి, నా ప్రభువు లేకుండా నేను అసహాయుడిని అని చెబుతున్నారు. మనలో ఎంతమంది ఒంటరిగా పోరాడుతూ మన అంతట మనమే బలంగా ఉండాలని తలపోస్తుంటాము? నిజమైన బలం అల్లాహ్కు ఆత్మసమర్పణ చేయడంలోనే ఉందని షోయబ్ అలైహిస్సలాం మనకు నేర్పుతున్నారు. మద్యన్ ప్రజల మనసులు కరగలేదు. వారి హృదయాలు రాయిలా మారిపోయాయి మరియు వారి అహంకారం వారిని గుడ్డివారిని చేసింది. వారు ఇలా అన్నారు, ఓ షోయబ్, నువ్వు చెప్పే వాటిలో చాలావరకు మాకు అర్థం కావటం లేదు. ఇది ఏదో తెలియక అన్న మాట కాదు, వారి అహంకారం. సత్యాన్ని అర్థం చేసుకుంటే తమ స్వార్థ సుఖాలను వదులుకోవాల్సి వస్తుందనే భయంతో కావాలనే అర్థం చేసుకోకూడదనుకునే అహంకారం అది. ఆపై వారు ఎంతో భయంకరమైన మాట అన్నారు, ఒకవేళ నీ వెనుక నీ కుటుంబం లేకపోయి ఉంటే మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపేవాళ్లము. అంటే నువ్వు బతికి ఉన్నావంటే అది నీ తెగ, నీ కుటుంబం ఉన్నదనే భయంతోనే కాని నీ దేవుడి వల్లనో నీ సందేశం వల్లనో కాదు. మరి దానికి షోయబ్ అలైహిస్సలాం ఎంతటి ఆత్మగౌరవంతో సమాధానమిచ్చారో గమనించండి. ఆయన అన్నారు, ఓ నా ప్రజలారా, మీ దృష్టిలో అల్లాహ్ కంటే నా కుటుంబమే ఎక్కువ శక్తివంతమైనదా? అంటే నాకు రక్షణ నా కుటుంబం ఇస్తోందని అనుకుంటున్నారా? నా రక్షణ అల్లాహ్ చేతుల్లో ఉంది. ఇందులో ఎంతటి పవిత్రమైన హుందాతనం ఉంది. మీకు ఎంతమంది తెలుసు? మీ వెనుక ఎలాంటి కుటుంబం ఉంది? మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే దాన్ని బట్టే మీరు సురక్షితంగా ఉన్నారని లోకం చెబుతుంది. కాని షోయబ్ అలైహిస్సలాం అన్నారు, లేదు, నా రక్షణ అల్లాహ్ బాధ్యత, నాకు ఆయనే చాలు. షోయబ్ అలైహిస్సలాం వారిని నిరంతరం సన్మార్గం వైపు పిలుస్తూనే ఉన్నారు, హెచ్చరిస్తూనే ఉన్నారు. కాని మద్యన్ ప్రజలు తమ మార్గాన్ని మార్చుకోలేదు. దాంతో అల్లాహ్ తీర్పు సమయం ఆసన్నమైంది. పండితులు యామ్ అల్జుల్లా నీడ పట్టిన రోజు అని పిలిచే శిక్ష వారిపైకి వచ్చిందని ఖురాన్ చెబుతోంది. నగరంపై ఒక నల్లటి, దట్టమైన, వేడి కార్మేఘం వచ్చి నిలిచింది. మొదట ప్రజలు ఎడారి ఎండ తీవ్రతకు ఆ మేఘం చల్లటి నీడను, వర్షాన్ని ఇస్తుందేమోనని సంబరపడ్డారు. కాని వారు ఊహించింది తప్పు. ఆ మేఘం నుండి కురిసింది నీరు కాదు, నిప్పులు మరియు ఉరుములు. దాంతోపాటు ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ విధంగా నీడ పట్టిన రోజున వారిని శిక్ష ఆవరించింది. నిశ్చయంగా అది ఎంతో భయంకరమైన రోజు శిక్ష. తరతరాలుగా నిర్మించుకున్న ఆ మహానగరం క్షణాల వ్యవధిలో నామరూపాలు లేకుండా పోయింది. ఆ మెరిసిపోయే బజార్లు, ఆ మోసపు త్రాసులు, తాము ఎప్పటికీ ఓడిపోమని గర్వించిన ఆ ధనవంతులు అందరూ మట్టిలో కలిసిపోయారు. మరి షోయబ్ అలైహిస్సలాం మరియు ఆయనతో పాటు విశ్వసించిన వారి పరిస్థితి ఏమిటి? వారు సురక్షితంగా రక్షించబడ్డారు. ఎల్లప్పుడూ అలాగే జరుగుతుంది, భవిష్యత్తులోనూ అలాగే జరుగుతుంది. అన్యాయంపై నిర్మించబడిన ఏ సామ్రాజ్యమూ ఎక్కువ కాలం నిలబడలేదు. ఇది అల్లాహ్ యొక్క శాశ్వత నియమం. ఇప్పుడు మనం చాలా మందికి తెలియని ఈ కథలోని మరొక ముఖ్యమైన ఘట్టానికి వద్దాం. ఇది షోయబ్ అలైహిస్సలాం ఎలాంటి మహోన్నత వ్యక్తిత్వంగలవారో మనకు చూపిస్తుంది. మద్యన్ నగరం నాశనమైన తర్వాత, ఆ శిక్ష ముగిసిన తర్వాత షోయబ్ అలైహిస్సలాం ఆ శిథిలాల ముందు నిలబడి విజయోత్సవాలు చేసుకోలేదు, సంతోషపడలేదు. ఆయన ఎంతో దుఃఖించారు, శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అన్నారు. ఆ తర్వాత షోయబ్ వారి నుండి ముఖం తిప్పుకుని ఇలా అన్నారు, ఓ నా ప్రజలారా,
నేను నా ప్రభువు సందేశాలను మీకు చేరవేశాను మరియు మీకు ఎంతో హితవు పలికాను, అంటే మిమ్మల్ని రక్షించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను, మిమ్మల్ని హెచ్చరించాను, మీ ముందు బ్రతిమాలాను. ఇది ఒక విజేత పలికే గర్వపు మాటలు కావు. తన పిల్లలు తప్పుడు మార్గాన్ని ఎంచుకుని సర్వనాశనమైపోతే ఒక తండ్రి పడే వేదన ఇది. సోదర సోదరీమణులారా, ప్రవక్తలు ప్రజలను శిక్షించడానికి రాలేదు, వారిని రక్షించడానికి వచ్చారు. ప్రతి ప్రవక్త తన ప్రజల కోసం కన్నీరు కార్చారు, వారి కోసం తమ జీవితాలను పణంగా పెట్టారు, అల్లాహ్ వద్ద వారి క్షమాపణ కోసం ప్రార్థించారు. మరి ఆ ప్రజలు నాశనమైనప్పుడు అది ఆ ప్రవక్త జీవితంలోనే అత్యంత పెద్ద దుఃఖంగా మారింది కాని విజయాహ్లాదం కాలేదు. మన జీవితాలకు పాఠాలు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ కథ కేవలం గత చరిత్రకు సంబంధించినది కాదు. ఇది మన గురించిన కథ. 1. వ్యాపారంలో నిజాయితీ ఒక ఆరాధన, ఇబాదత్. మీరు చేసే ప్రతి నిజాయితీ గల వ్యాపార లావాదేవీ అల్లాహ్కు విధేయత చూపడమే అవుతుంది. మీరు సరిగ్గా తూచినప్పుడు, సరైన ధర చెప్పినప్పుడు, వస్తువులోని లోపాలను దాచకుండా ఉన్నప్పుడు మీరు అల్లాహ్ను ఆరాధిస్తున్నట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నిజాయితీ మరియు నమ్మకస్థుడైన వ్యాపారి తీర్పు దినమున ప్రవక్తలు, సత్యవంతులు మరియు అమరవీరులా, షహీద్లా సరసన ఉంటాడు. మార్కెట్లో చూపే నిజాయితీకి లభించే ఈ స్వర్గపు బహుమానం సామాన్యమైనది కాదు. 2. సంపద అనేది ఒక పరీక్ష. డబ్బు మనల్ని అల్లాహ్కు దగ్గరైనా చేయవచ్చు లేదా మనల్ని సర్వనాశనమైనా చేయవచ్చు. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. 3. అవినీతి సమాజాలను నాశనం చేస్తుంది. మోసం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయినప్పుడు ఏ సమాజమూ నిలబడలేదు. పరస్పర నమ్మకమే ఏ నాగరికతకైనా పునాది. 4. ధర్మాన్ని దైనందిన జీవితం నుండి వేరు చేయకండి. మద్యన్ ప్రజలు ధర్మాన్ని కేవలం పూజలకే పరిమితం చేయాలనుకున్నారు. కాని అల్లాహ్ మన విశ్వాసం జీవితంలోని ప్రతి రంగాన్ని, వ్యాపారం, కుటుంబం, నడవడిక మరియు సమాజాన్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. 5. సత్యం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. షోయబ్ అలైహిస్సలాం అవినీతితో కూడిన ఒక పెద్ద సంస్కృతికి వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడ్డారు. ఒక్కోసారి సత్యాన్ని అనుసరించడమంటే సమాజానికి ఎదురీదడమే అవుతుంది. 6. ప్రవక్త ఆవేదన మనకు కారుణ్యాన్ని నేర్పుతుంది. మనం ప్రజలను మంచివైపు పిలిచినప్పుడు వారు వినకపోతే మనలో అహంకారం రాకూడదు, ఆవేదన కలగాలి. షోయబ్ అలైహిస్సలాం తనను రాళ్లతో కొట్టాలనుకున్న ప్రజలను కూడా నా ప్రజలు అని పిలుస్తూ వారికోసం కన్నీరు కార్చారు. ఇతరులకు మంచి చెప్పేటప్పుడు అది ప్రేమతో రావాలి కాని మనమేదో గొప్పవాళ్లమనే భావనతో కాదు. మనమే ఇతరుల కంటే గొప్పవాళ్లమని అనుకున్న క్షణమే మనం ప్రవక్తల యొక్క ఆ పవిత్ర ఆశయాన్ని కోల్పోతాము. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, మద్యన్ ప్రజలు ఎంతో ధనవంతులు, విజయవంతమైన వ్యాపారస్తులు. కాని వారు సర్వస్వం కోల్పోయారు. ఎందుకు? ఎందుకంటే వారు నిజాయితీని కోల్పోయారు. ఎప్పుడైతే సమాజంలో నిజాయితీ చనిపోతుందో అప్పుడే ఆ సమాజ పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి: నా లావాదేవీలలో నేను నిజాయితీగా ఉంటున్నానా? నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానా? నా సంపాదన అల్లాహ్కు నచ్చే మార్గంలోనే ఉందా? ఎందుకంటే షోయబ్ అలైహిస్సలాం గారి చరిత్ర ఎప్పుడో జీవించిన ఒక జాతి గురించి మాత్రమే కాదు, అది మనలో ప్రతి ఒక్కరికీ ఒక అద్దం లాంటిది. ఓ అల్లా! మా మాటలలో సత్యాన్ని, మా వ్యాపారాలలో నిజాయితీని, మా ప్రవర్తనలో న్యాయాన్ని ప్రసాదించు. మమ్మల్ని అత్యాశ, అవినీతి మరియు వంచనల నుండి రక్షించు. ప్రవక్త షోయబ్ అలైహిస్సలాం గారి పవిత్రమైన, సుందరమైన మార్గాన్ని అనుసరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్. మీకు మా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.